హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ లక్కీ లక్ష్మి. ఈరోజు మన వీడియో ఏమిటంటే పుల్లారెడ్డి స్వీట్స్. ఈ పుల్లారెడ్డి స్వీట్స్ అనేది మన కర్నూలు వాస్తవ్యులు ఈ కొన్న పుల్లారెడ్డి గారు స్థాపించారు. ఈయన ఎంతో ఒక మంచి ఉద్దేశంతో ఈ పుల్లారెడ్డి స్వీట్స్ అనేది స్థాపించడం జరిగినది. ఈ పుల్లారెడ్డి స్వీట్స్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇది మన హైదరాబాద్లోని రాజ్భవన్ రోడ్లో మెయిన్ రోడ్లో ఉంటుంది, లలితా జ్యువెలర్స్ పక్కన. చాలా అంటే చాలా ఫేమస్ అయిన స్వీట్స్. ఎంతమంది స్వీట్స్ తయారు చేసిన, ఎన్ని వేల మంది షాప్స్ ఉన్నా ఈ పుల్లారెడ్డి స్వీట్స్ అనేది చాలా చాలా అంటే చాలా ఫేమస్. ఇంకా ఆ క్వాలిటీ, ఆ టేస్ట్ బయట ఎక్కడ లభించదని అందరూ అంటూ ఉంటారు. ఈ పుల్లారెడ్డి స్వీట్స్ స్థాపించిన వ్యక్తి ఇక్కడ ఈ పుల్లారెడ్డి గారు ఉన్నారు. ఈయన ఆ ఫోటోలో కనిపించిన వ్యక్తి పుల్లారెడ్డి గారు అనమాట. ఆయన అన్నయ్య గారు, ఆయన నాన్నగారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ ఫోటోలో ఉన్నారు. ఇంకా ఆ ఫోటోలో ఆ వైట్ షర్ట్ వేస్తున్నారు పుల్లారెడ్డి గారు అనమాట. ఇక్కడ అతను బాల్యమిత్రులు, ఇంకా ఆయనతో కలిసి ఈ కలిసి పనిచేసిన వారందరూ ఈయననే పుల్లారెడ్డి గారు. ఈయన భార్య శ్రీమతి నారాయణమ్మ గారు ఇద్దరు కలిసి ఈ సంస్థను స్థాపించారనమాట. ఇక ఈయన ఈ సంస్థకు స్థాపించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అది ఏంటంటే, నేను ఇక్కడ చూడండి, ఇక్కడ రాసున్నారు ఆయన, నీవు తినేదే పని వాళ్ళకు పెట్టు, ముడి సరుకులను నీవే తెచ్చుకో, పని వాళ్ళను పంపకు, మిఠాయి చేసిన తరువాత నీవే మొదట రుచి చూడు, బాగుంటేనే పక్కన వాళ్ళకు పెట్టు, సామాన్యుడు ధనవంతుడు తేడా లేకుండా తయారు చేసిన ఈ వస్తువులను అమ్ము. జోకటంలో 1 తులం పోయినా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం జోకకు. వాక్శుద్ధి ఎంత అవసరమో వాక్శుద్ధి కూడా అంతే అవసరము, కనుక పొరపాటును కూడా అబద్ధం ఆడకు అని ఆయన చెప్పేవాడంట. ఇప్పుడు ఈ మాటని వాళ్ళు తీసుకొని ఈ మాటని అక్కడ పెట్టారనమాట. అది పాటిస్తూ ఈ ఫౌండేషన్ అనేది, ఈ స్వీట్స్ స్టాల్ అనేది అన్ని చోట్ల ప్రారంభించటం జరిగినది. సో ఇది చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. నేను స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు నా కండిలో ఇది అక్కడ కనిపించింది. ఏంటా అని దగ్గరికి వెళ్ళి చదివినప్పుడు అదంతా చాలా మంచిగా అనిపించింది అనమాట. ఎంత గొప్ప మంచి వ్యక్తో కదా ఈయన అనిపించింది నాకు. అందుకే ఈ విషయాన్ని నలుగురితో పంచుకోవడం కోసమే ఈ పుల్లారెడ్డి స్వీట్స్ యొక్క గొప్పతనం గురించి అందరికీ తెలియడం కోసం నేను ఈ చిన్న బ్లాగ్ తీశాను. ఇంకా క్వాలిటీ పరంగా చూస్తే మీరే చూడండి, ప్రతి ఒక్కటి ఎంత నీట్గా బాక్సులలో సర్ది క్వాలిటీ మెయింటైన్ చేశారనమాట. స్వీట్స్ ఇవన్నీ పికిల్స్ అనమాట. ఇంకా పక్కనే చాలా చాలా స్వీట్ ఐటమ్స్ కూడా బాక్స్లో పెట్టుంటారు. క్వాలిటీ అసలు తగ్గేదే లేదు. ఎప్పుడు చూడండి ఎంత రష్గా ఉంటుందో. అన్ని రకాల స్వీట్ ఐటమ్స్ విత్ ఘీ, ప్యూర్ ఘీతో తయారు చేసి పెట్టారనమాట. ఇక్కడ చూడండి, అన్ని రకాల స్వీట్ బాక్స్, అన్ని A to Z స్వీట్స్, మైసూర్ పాక్ కావచ్చు, అరిసెలు కావచ్చు, జిలేబీ కావచ్చు, జాంగ్రీ కావచ్చు, అన్ని రకాల స్వీట్స్, చాక్లెట్స్, మళ్ళీ పికిల్స్, ఎవ్రీథింగ్ ఈ విధంగా బాక్స్లలో పెట్టి వాళ్ళు మంచి క్వాలిటీని మెయింటైన్ చేసి ప్రజలకు అందిస్తారు. ఇలాంటి క్వాలిటీ ఫుడ్ తింటే మనకు కూడా హెల్త్ పరంగా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మన లోకల్ వాళ్ళకే కాదు, నాన్ లోకల్ వాళ్ళకు కూడా గిఫ్ట్ టైప్లో ప్యాక్ చేసి అవుట్ ఆఫ్ కంట్రీ కూడా పంపిస్తారు. కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది ఇంకా కంపేరింగ్ టు అదర్ స్వీట్స్, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. చూడండి ఎంత బాగా ప్యాకింగ్ కూడా ఎంత నీట్గా, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొనుక్కుంటారు. ఇంకా స్విగ్గీ, జొమాటో అని
పేజెస్ నుంచి కూడా ఆర్డర్ పెట్టుకుంటారు. చూడండి ఘీ అనేది ఎంత ప్యూర్గా ఉందో. ఈ బాక్సెస్ అన్ని గిఫ్ట్ ప్యాక్ల స్వీట్ బాక్సులే చాలా మంది గిఫ్ట్ ఇస్తారు కదా, ఆ రకంగా రెడీగా ప్యాక్ చేసి పెడతారు. ఇది కూడా క్వాలిటీ ఏ మాత్రం తగ్గదు అనమాట. అన్నిట్లో చాలా అంటే చాలా నీట్గా చిన్న బాక్సులో 1/2 కిలో కావచ్చు, 250 కావచ్చు, 2 kg, 5 kg, 10 kgs కూడా ఈ రకంగా బాక్సులలో పెట్టి చాలా అంటే చాలా నీట్గా ప్యాక్ చేసి వాళ్ళు పెడతారు. ఇంకా పొడులు కావచ్చు, స్నాక్ ఐటమ్స్ కావచ్చు, అన్ని రకాల స్వీట్ ఐటమ్స్, స్నాక్ ఐటమ్స్ ఇక్కడ ఫ్రెష్గా క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటే అవైలబిలిటీగా మనకు ఉంటాయి. ఎక్కడ వాళ్ళైనా సరే డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు కూడా స్వీట్స్ అంటే ఇష్టమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే స్వీట్స్ చాలా ఇష్టం. నాకు మా బాబుకి ఇంకా ఇష్టం. ఎప్పుడు స్వీట్స్ తినాలన్నా మేము ఎక్కువ శాతం ఈ పుల్లారెడ్డి స్వీట్స్లోనే ఆర్డర్ పెట్టుకుంటాము. మీరు కూడా ఎంతైనా మీరు కూడా ఇలాగే ఆ స్వీట్స్ గురించి ఎక్కువగా మక్కువ చూపిస్తారు. అలా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఈ వీడియోని ఇంకొంతమందికి చేరేలా చేస్తుంది. సో తద్వారా ఎవరెవరికి ఏ విధంగా స్వీట్స్ అంటే ఇష్టమో మేము తెలుసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఎంత దూరం వెళ్తుందో, ఎవరెవరు చూస్తున్నారో, ఏ ఊరు వరకు వెళ్ళిందో అనేది నేను తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. స్వీట్స్ అంటే ఎవరెవరికి ఇష్టము వాళ్ళు మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు ఓపిక నా వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.